నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గొట్టపల్లి సురేష్ బాబు గారు. నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. గురూజీ, మనం ద్వాదశ రాశుల గురించి మాట్లాడుకుంటున్నాం. అది కూడా షష్టగ్రహ కూటమి ప్రభావం గురించి. తుల రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది షష్టగ్రహ కూటమి ప్రభావం? తులారాశి వారి మీద షష్టగ్రహ కూటమి అనేది ప్రభావితం చూపిస్తుందని చెప్పొచ్చు. అంటే మంచి తనంతో చూపిస్తుంది. షష్టగ్రహ కూటమిలో తులారాశి వారిని చూసినట్టు ఎట్లా ఉంటుందంటే వారికి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. కామన్ గా థింక్ చేస్తే ఏంటంటే తులారాశిలో పుట్టినటువంటి వారికి అట్రాక్షన్ చేసే తత్వము. ఎందుకంటే తులారాశి వారికి తులారాశి అధిపతి శుక్రుడు. ఈ శుక్రుడి వల్ల వారికి ఎట్లా ఉంటుందంటే అట్రాక్ట్ చేసేటువంటి తత్వము, అట్రాక్ట్ చేసేటువంటి గుణము, ఆలోచన, మాటలు అన్ని కూడా అట్రాక్టివ్గా ఉంటాయన్నమాట. అందుకని వారు ఎక్కువగా ఫ్యాషన్ డిజైనర్స్లోను, ఏరోప్లేన్స్ అంటే ప్లైన్ పని చేసే వాటిలో, నావీలోను, తర్వాత వారు ఏదైతే ఆకర్షవంతమైనటువంటి జాబ్స్ ఉంటాయో వాటిలో ఎక్కువ జాబ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాటిలోనూ వారికి ఎక్కువ జాబ్ వస్తుంది కూడా. రిసెప్షనిస్ట్ గాను అట్రాక్ట్ చేసేదానికి మార్కెటింగ్ రంగాల వారికి ఎక్కువగా ఉంటుంది. కాకపోతే గత 5 సంవత్సరాలుగా వారికి అంత అనుకూలంగా లేదు. ఏ ఆలోచన ఉన్నా, ఏ నాలెడ్జ్ ఉన్నా కూడా ఇంట్లోనే సరిపోతుంది వారికి. ఒకే దగ్గర ఒక మూలలో కూర్చొని వారి పని వారు చేసుకునే విధానికి ఏర్పడిపోయారు. ఎందుకంటే వారికి గ్రహాలు ఏవి అనుకూలంగా లేవు. కానీ ఈ షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో ఇది తులారాశి వారికి కూడా అదృష్టం వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే వారికి 8వ స్థానంలో ఏర్పడేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వారికి ఈ యొక్క షష్టగ్రహ కూటమి రాహువు మంచి ప్రభావితం చూపిస్తుంది. అలానే శుక్రుడు మంచి స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. అలానే గురువు కూడా మారుతున్నాడు. మే 18వ తారీఖున గురువు కూడా మారుతున్నాడు 2020 సంవత్సరంలో. అప్పటి నుంచి వీరికి ఇంకా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ఈ ఒక 2025 సంవత్సరంలో నెలకి మార్పు అనేది రావడం జరుగుతుంది అంటే అది ఒక తులారాశి వారికి మాత్రమే అవుతుందా అని చెప్పొచ్చు. ఎలా అంటే ఎక్కడో తీసుకుపోయేసి ఒక వ్యాపారాన్ని మొదలు పెడతారు. అక్కడ అసలు మానవాళి తిరిగేటువంటి పరిస్థితులు ప్రభావితం ఉండదు. కానీ వీరి ఆలోచన ఏంటంటే ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఇక్కడ పలాని ఏర్పాటు అవుతుంది అని ఒక వీళ్ళు 6th తోటి చెప్తుంది. అంటే ఈ షష్టగ్రహ కూటమిలో వీరికి ఉన్న గ్రహస్థితి అంత బాగుంది. వీరి ఆలోచన ఒక 2 సంవత్సరాల తర్వాత ఉండిద్ది. అంటే బిఫోర్ ఆలోచిస్తారు వీరు. ఆ 2 సంవత్సరాల తర్వాత ఆ ఏరియా డెవలప్ అయిద్దాను కానీ వీరు అక్కడ వెంచర్ వేయటం, వీరు అక్కడ డెవలప్ చేసేసి ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కట్టడం, వీరి ద్వారానే అక్కడ ఏరియా డెవలప్ అయిందా అనుకునే విధంగా ఉంటారు. ఆ విధంగా పై స్థాయి కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటారు. కానీ వీరిలో ఒకటి ఉంది, చెడు మాటలు, చెప్పుడు మాటలు, లేనిపోయిన విషయాలు వినేసి లాస్ పోయేదానికి కూడా ఎక్కువ కనబడుతూ ఉంది. అందుకని వీరు మొండిగా ఎవరి మాట వినకుండా ముందుకు వెళ్ళాలి. అది లాసా, నష్టమా, లాభమా లేకుండా వీరు అనుకున్నది అక్కడ నిర్వర్తించాలి. వీరు ఏదైతే అనుకుంటారో అది అక్కడ చేస్తే ఖచ్చితంగా హై స్థాయిలోకి, హై పొజిషన్లోకి వెళ్ళేదానికి బాగా కనిపిస్తుంది తులారాశి వారికి. ఇది షష్టగ్రహ కూటమి వల్ల మాత్రమే ఏర్పడుతుంది. వీరి యొక్క స్థితిగతులు అంటే వీరి యొక్క దశాంతర దశలు, అలానే వీరు గోచార ప్రకారంగా ఏ నక్షత్రము, ఏ స్థానంలో ఏ గ్రహం ఉందో చూసుకోవాలి. దాని తగ్గట్టుగా రియల్ ఎస్టేటు, ఫైనాన్స్ సెక్టారు, అలానే బిల్డర్సు, అలానే కన్స్ట్రక్షన్ రంగంలో ఆర్కిటెక్చర్స్, ఇలాంటి వాటిలో వీరికి చాలా అనుకూలంగా కనబడుతుంది. అలానే ఇసుక, ఇటుక, ఇనుము ఇలాంటి వాటిలో కూడా వీరికి బాగుంది. సివిల్ ఇంజనీర్స్, రోడ్డు కాంట్రాక్టర్లు ఇలాంటి వాటికి కూడా వీరికి చాలా బాగుంది. కషర్స్, మైనింగ్ ఇలాంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. అంటే ఇవన్నీ తులారాశి వారికి పొలిటీషియన్స్ ఎక్కువ మంది ఉంటారు. తులారాశిలో రాణించే వారికి పొలిటీషియన్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. సో వీరందరికి కూడా అదృష్టం అనేది వస్తుంది ఇప్పుడు. కాబట్టి వీరి యొక్క పర్సనల్ వృత్తులు ఏవైతే ఉన్నాయో, డబ్బు సాధించడం వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచిగా ఉండేలా కనపడుతుంది. అయితే మీరు ఇందాక అన్నారు షష్టగ్రహ కూటమి ద్వారా మనకి పాలించే రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత దోషాలు కనిపిస్తాయని. ఇప్పుడు మీరు మనకి రాజులు అంటే పొలిటీషియన్సే. సో ఈ పొలిటీషియన్స్ కి తులారాశిలో ఉన్న వాళ్ళకైనా మిగతా రాశిలో ఉన్న వాళ్ళకి కూడా ఏమైనా రాణించే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా. అయితే ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల తులారాశి వారికి ఒక్కటే కాదు, ద్వాదశ రాశుల వారి అందరికీ కూడా ఆ ఒక ఇబ్బందులు అనేవి, స్థితిగతులు అనేవి ఉంటాయి. కానీ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వారు తులారాశి వారే అవ్వాల్సిన అవసరం లేదు. తులారాశి వారు కూడా పొలిటీషియన్స్ అయి ఉంటే వారికి వరించేటువంటి ఇవి ఉంటాయి అన్నమాట, అదృష్టాలు. అలానే ఆ షష్టగ్రహ కూటమిలో ఏర్పడిన వాటికి తులారాశి వారు ఒక్కరే రాజకీయంలో ఉండరు. ద్వాదశ రాశి వారు అందరూ ఉంటారు. కానీ తులారాశి వారు ఎవరైనా రాజకీయంలో ఉంటే వారికి ఇలాంటి అదృష్టం ఉంటుంది. వారి యొక్క పర్సనల్ గా ఏదైనా వ్యాపారాలు ఉంటే ఆ వ్యాపారాలు వృద్ధి అయ్యేలాగా ఉన్నాయన్నమాట.
మీరన్నట్టుగా తులారాశి వారే కనుక షష్టగ్రహ కూటమిలో ఉండి, అంటే షష్టగ్రహ కూటమి వల్ల పొలిటీషియన్స్ లో ఉండి తులారాశి వారై ఉండి వారే కనుక దేశాన్ని పాలించేవారై ఉంటే కనుక ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అయితే అది ఎలాగా, అదే అంటున్నా, వారి వారి యొక్క దశాంతర దశలు, వారి గోచారం, వారికి అప్పుడు ఏ గ్రహం నడుస్తుంది, నిజంగా వారికి సూర్య భగవాన్ యొక్క దశాంతర దశలు ఉన్నాయనుకోండి, మనం అనుకున్నట్టుగా బిజినెస్ లో గ్రోతింగ్ అనేది ఉంటుంది. వారికి శని కానీ బుధుని కానీ గురువు కానీ దశాంతర దశలు ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా వారికి స్వస్తి అనేది ఉంటుంది. అంటే కొంతమేర ఆరోగ్య సమస్యలు అనేది ఉంటుంది. నిజంగా వారికి కుజుడు కానీ శని భగవానుడు దశలు ఏదైనా ఉండి 8వ స్థానంలో శని భగవానుడు ఉండి 4, 6 స్థానంలో శని భగవానుడు కనుక వారికి గోచారంలో ఉన్నట్టయితే ఖచ్చితంగా వారికి ఆరోగ్య సమస్యలే కాదు, ఇంకొంచెం పెద్దగా కూడా ఉండేలా ఉంటుంది. అలా ఉన్న వారు ఎవరైనా పొలిటీషియన్లో ఉంటే గనక వారికి షష్టగ్రహ కూటమి నుంచి ఏర్పడేటువంటి అశుభ దృష్టి ఈ తులారాశి వారి మీద కూడా అదృష్టం అలా ఉండదు అని చెప్పొచ్చు. అంటే మనము గోచార ప్రకారం కూడా చూసుకోవాలి. అంటే చెప్పాడు కదా అని చెప్పి అందరికీ ఒకటేలా ఉండదు. ఆ గోచారం వారి యొక్క స్థితిగతులు ఇలా ఉండబోతోంది, మనం చెప్పేదంతా ఇలా ఉండబోతోంది కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మీ గోచారం ఎలా ఉంది, మీ స్థితిగతులు ఎలా ఉన్నాయి, మీ రాశిలో దశలు అంతర్దశలు ఎలా ఉన్నాయి చూసుకొని దానికి ఇవి చెప్పిన మాటలు అప్లికేబుల్ చేసుకోవాలి. ఇంకోటి కూడా ఉంది, దానికి తగ్గట్టుగా పరిహారం తీసుకోవాలి. ఇప్పుడు మనం ఉన్నామండి, కామన్ గా ఏం చేస్తామంటే మనకి ఏదైనా ఫీవర్ వచ్చింది అని తెలియగానే ఒక టాబ్లెట్ వేసుకుంటాం, అది తగ్గలేదని కానీ నెక్స్ట్ ఏం చేస్తాం, హాస్పిటల్కి వెళ్తాం. అట్లానే మనకి గ్రహాల రీత్యా ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మనమే కామన్ మ్యానే చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు మరి రాష్ట్రాన్ని రాజ్యాన్ని పాలించేటువంటి వారు ప్రతి 3 రోజులకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాల్సిందే. ఖచ్చితంగా 3 రోజులకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఏదైనా పండితుల చేత పరిహారాలు చేయించుకుంటూ ఉంటే మాత్రమే అది జరుగుతూ ఉంటుంది. అందుకోసం ఎక్కువగా 10 మందిలో నడిచేటువంటి వాళ్ళు కానీ 10 మందితో ఎక్కువగా ముఖం కనిపించేటువంటి ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఖచ్చితంగా అమావాస్య పౌర్ణానికి దిష్టి అని చెప్పి చేస్తారు. అది ఇంట్లో పని వాళ్ళ చేతనా, మనమైనా, ఇంట్లో పెద్దవాళ్ళ చేతనా ఖచ్చితంగా తీయించుకోవాలి. అది తీయించుకోవడం మాత్రాన వీరికి కొంతమందికి ఆరోగ్య సమస్యలు వస్తాయి, అవి అర్థం కావు. కాళ్ళు చేతులు నొప్పులు రావడం కానివ్వండి, 1 సైడ్ హెడేక్ రావడం కానివ్వండి, కళ్ళు మంటలు, దిగాలుగా అయిపోవటం, స్ట్రెస్ ఫీల్ అయిపోవటం, ఆందోళన అవ్వటము, ఆర్థిక పరంగా ఎంత చేసినా అంతే ఎదగలేకపోవటము, మనం ఎంత అనుకోటి ఏంటంటే ఆందోళన కాకుండా కంగారు, కోపం ఎక్కువ, ఇవన్నీ కూడా ఆరోగ్యం అనుకుంటారు. అవన్నీ కూడా నరదిష్టి, నర ప్రభావం వల్ల అవుతుంది. అందుకని ఈ తులారాశి వారికి కూడా అలాంటి ఇబ్బందులు ఉంటాయి. దాని తగ్గట్టుగా వీరు పరిహారాలు చేసుకున్నట్టయితే ఏ రంగంలో రాణించాలనుకున్నా ఖచ్చితంగా రాణిస్తారు. ఇది ద్వాదశుల వారు అందరూ కూడా ఇలాగనే ఆలోచించుకోవాలి. అలా అని చెప్పేసరి మనం చేసే ప్రతి ఒక్కటి అన్నం ముందు జాతకం ఒక్కసారి, నైట్ పూట తినేటప్పుడు జాతకం ఒక్కసారి, తుమ్మగానే ఏమైతుంది జాతకం ఒక్కసారి అవసరం లేదు. జాతకం చూపించుకునే పని అవసరం లేదు, కాకపోతే జాగ్రత్తగా ఉండాలి. జాతకం ఎప్పుడు చూపించుకోవాలి, ఇలా షష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు, గ్రహాలు అనుకోకుండా మారినప్పుడు, ఏదైనా విపత్తు ఏర్పడ్డప్పుడు, నిజంగానే ఆరోగ్య సమస్యలు బాగా పరిగణిస్తున్నాయి, బాగా తగ్గుతున్నాయి, ఆరోగ్యాలు బాగా మనకి ఒక ఇమ్యూనిటీ తగ్గిపోతుంది అన్నప్పుడు, మనం ఆర్థికంగా ఎదగలేకపోతున్నాము అన్నప్పుడు, పెళ్ళిళ్ళు కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా జాతకం చూపించుకోవాలి. ప్రతిదానికి సెంటిమెంట్గా జాతకం అవసరం లేదు. ఇలాగ మనం చూపించుకున్నట్టయితే ఈ ద్వాదశ రాశి వారందరూ కూడా మంచి ఇది ఉంటుంది. మంచి గురువు గారి దగ్గర చూపించుకున్నట్టయితే ఇంకా మంచి జరుగుతుంది. సమీప దూరంలో చాలా మంది గురువులు అయ్యారు. ఈ రోజున అవేర్నెస్ పెరిగిపోయింది, బుక్ నాలెడ్జ్తో చాలా మంది ఉన్నారు. ఎవరి దగ్గరైనా చూపించుకోవచ్చు. అలా చూపించుకొని దాని దగ్గర పరిహారాలు చేసుకుంటే కూడా సరిపోతుంది, చిన్నగా చేసుకుంటే సరిపోతుంది. అందులో తులారాశి వారికి ముఖ్యంగా పరిహారం ఏంటంటే వీరికి కాజు, జీడిపప్పు అని ఉంటుంది. ఈ జీడిపప్పు ఒక 1/4 కిలో, బాదం పప్పు ఒక 1/4 కిలో. ఇదేంటండి గురుగారు మీకు నాకు కిరాణా షాప్ ఉందా అనుకోవచ్చు, కానీ వారి యొక్క స్థితిగతుల ప్రకారంగా పరిహారాలు ఏదైతే అనుకూలంగా ఉంటుందో అవి చేయడం ద్వారా వారికి మంచి జరుగుతుంది. అలానే వీటితో బెల్లము ఒక 1/2 కిలో ఇవి తీసుకొని ఇవి అన్నీ కూడా తలమేం పెట్టుకొని తనకు తానుగా ఒక 7 సార్లు ప్రదక్షిణ చేసుకొని, లేదంటే అవన్నీ మన చుట్టూతా క్లాక్ వైజ్గా 7 సార్లు ప్రదక్షిణ తిప్పుకొని అవన్నీ కూడా పారేటువంటి నీటిలో వేయడం ద్వారా వీరికి మంచి జరుగుతుంది. అలా కాకుండా దిష్టి అనేది తీయకుండా అవన్నీ తీసుకెళ్ళి ఏదైనా బ్రాహ్మణోత్తమునికి దానం ఇవ్వడం ద్వారా మంచి జరుగుతుంది. లేదా ఒక 3 అన్నం పెట్టడం ద్వారా మంచి జరుగుతుంది. అన్నదానం చేయడం ద్వారా మంచి జరుగుతుంది. ఏదైనా ట్రస్టులకు కావచ్చు, ఏదైనా అనాథాశ్రమాలు కావచ్చు, బట్టలు దానం చేయడం ద్వారా కూడా వీరికి ఉన్నటువంటి స్థితిగతులు, ఆ గ్రహ కూటమి నుంచి వచ్చేటువంటి అశుభ దృష్టి కూడా వీరికి తొలగిపోయేసి మంచి జరిగేదానికి ఉంది. కాబట్టి తులారాశి వారికి కూడా షష్టగ్రహ కూటమి ఒక అదృష్టాన్ని ఇవ్వబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ అదృష్టం
కూర్చొని గురువు గారు చెప్పారు కదా వస్తుంది అనుకోకుండా వీరు చేయాల్సినటువంటి పని చేస్తూ ఉంటే అదృష్టం ఏ చిన్నదైనా సరే జార్చుకోకుండా అందిపుచ్చుకుంటే ఖచ్చితంగా వీరికి కూడా వెసులుబాటు అనేది ఉంటుంది గ్రహాల నుంచి. అదృష్టవంతులు తులారాశి వారు కూడా అవ్వచ్చు. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.